సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనం అంబేద్కర్ స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే విజయవాడ గుర్తుకు వస్తుందన్న జగన్. వైసీపీ పాలనలో కడపకు స్టీల్ ప్లాంట్ వచ్చిందా? వైసీపీ ప్రభుత్వం ఇంటికెళ్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్న చంద్రబాబు. ఏపీలో కులగణన ప్రక్రియ ప్రారంభం. సచివాలయ సిబ్బంది వాలంటీర్ల ఆధ్వర్యంలో ప్రక్రియ. కాంగ్రెస్ 420 హామీలు అమలు చేసేదాకా విడిచిపెట్టేది లేదు. రాహుల్ అదానీని తిడితే రేవంత్ ఒప్పందం చేసుకున్నారన్న కేటీఆర్. కృష్ణా జలాలలో ఏపీ తెలంగాణ వాటా తేల్చలేదు. శ్రీశైలంను కృష్ణా బోర్డుకు అప్పగిస్తే తెలంగాణకు నష్టమన్న హరీష్ రావు. ప్రజల్లో తిరుగుబాటు వచ్చి బీఆర్ఎస్ ను ఓడించారు. రాష్ట్రం బంగారు పల్లెం కాదు, అప్పుల కుప్పగా ఉందన్న జూపల్లి. ఈ నెల 28న తెలంగాణకు అమిత్ షా. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో కార్యకర్తలతో భేటీ. తెలంగాణ బడ్జెట్లో బీసీలకు 20,000 కోట్లు కేటాయించాలి. గత ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ బిల్లులు ఇవ్వలేదన్న ఆర్ కృష్ణయ్య. బేగంపేట ఎయిర్పోర్టులో 2వ రోజు వింగ్స్ ఇండియా షో. పలు విమానాలు, హెలికాప్టర్ల ప్రదర్శన. గుడివాడలో టీడీపీ వర్ధంతి చేసి పిండం పెట్టాడు. చంద్రబాబు పిచ్చి కబుర్లు ఎవరు నమ్మరన్నా కొడాలినాని. తారక్ను తగ్గించాలని చూస్తే ఆకాశంపై ఉమ్మేసినట్టే. జూనియర్ ఎన్టీఆర్ పై యార్లగడ్డ ఆసక్తికర వ్యాఖ్యలు. కృష్ణా జిల్లాలో ఆగని ఫ్లెక్సీల నిరసనలు. జోగివద్దు పడమట ముద్దు అంటూ వెలసిన ఫ్లెక్సీలు. వైసీపీ నామరూపాలు లేకుండా పోయే ఛాన్స్. వచ్చే ఎన్నికలలో కుట్రకు జగన్ సిద్ధంగా ఉన్నారన్న విష్ణుకుమార్ రాజు. సీఎం జగన్ బెయిల్ రద్దు కేసు సుప్రీంకోర్టులో విచారణ. ఏప్రిల్ మొదటి వారానికి కేసు వాయిదా. శ్రీశైలంలో మార్చి 1 నుంచి 11 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించిన ఆలయ చైర్మన్, ఈవో. హైదరాబాద్ అంబర్పేటలో దారుణం. 2 యువతులపై బాలుడి కత్తి దాడి. రాచకొండ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టివేత. 150 గ్రాముల హెరైన్, 30 గ్రాముల MDMA సీజ్. కేంద్రంలోని మోడీ సర్కార్ కీలక నిర్ణయం. 5 సభ్యులతో ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు. మహారాష్ట్ర పర్యటనలో ప్రధాని భావోద్వేగం. స్టేజిపై కన్నీళ్లు పెట్టుకున్న మోడీ. యాత్రా మార్గంపై మార్గదర్శకాలను ఉల్లంఘించారు. అస్సాంలో రాహుల్ గాంధీ యాత్రపై కేసు.
రామ్లల్లా తొలి ఫోటోలు రిలీజ్. కృష్ణశిల పద్మపీఠంపై దర్శనమిచ్చిన బాలరాముడు. గణతంత్ర వేడుకలకు రెడీ అవుతున్న దేశ రాజధాని. 19 నుంచి 26 వరకు ఢిల్లీలో విమానాల రాకపోకలపై ఆంక్షలు. బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులు. 10 మంది నిందితులు 21లోగా లొంగిపోవాలని ఆదేశం. వరుస నష్టాలకు బ్రేక్, లాభాలతో ముగిసిన స్టాక్ సూచీలు.